సీనాయి పర్వతం మెరుపులు గర్జనలు మేఘాలతో కప్పబడి ఉంది. దేవుని సేవకుడు మోషే పర్వతంపైకి వెళ్ళాడు. అక్కడ దేవుడు అతనికి ఆజ్ఞలనిస్తున్నాడు. కింద ఇశ్రాయేలు ప్రజలు వేచి ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి. ప్రజలు ఆందోళన చెందడం మొదలైంది. వారు అహరోను దగ్గరకు వెళ్లి అరిచారు, మోషే ఎక్కడున్నాడో తెలియదు, మాకు కనిపించే దేవుడిని తయారుచేయి. అహరోను వారి బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. వాటిని అగ్నిలో కరిగించి ఒక విగ్రహం తయారుచేశాడు, బంగారు దూడ. ప్రజలు ఆనందంతో అరిచారు, ఇదే మన దేవుడు. వారు నృత్యం చేస్తూ పండగ చేసుకున్నారు. అదే సమయంలో పర్వతంపై మోషే దేవుని ఆజ్ఞలతో దిగివస్తున్నాడు. అతని చేతిలో రాతి పలకలు ఉన్నాయి. కిందికి వచ్చి ఆ దృశ్యం చూసినప్పుడు అతని గుండె విరిగిపోయింది. ప్రజలు దేవునిని మరిచి విగ్రహాన్ని ఆరాధిస్తున్నారు. మోషే కోపంతో రాతి పలకలను నేలపై విసిరేశాడు. అవి ముక్కలయ్యాయి. అతను బంగారు దూడను తీసుకొని దాన్ని కాల్చి దంచి పొడిచేశాడు. ప్రజలు భయంతో నిశ్శబ్దంగా నిలబడ్డారు. మోషే గట్టిగా అన్నాడు, మీరు ఎందుకు ఇలా చేశారు? దేవుడు చేసిన అద్భుతాలను మరిచిపోయారా? ఆ రోజు ప్రజలు తమ తప్పును గ్రహించారు. ఆ రోజు ఒక గొప్ప సత్యం వెలుగులోకి వచ్చింది. దేవుని స్థానంలో ఏదైనా పెట్టడం పెద్ద పాపం. దేవుని మీద విశ్వాసం కోల్పోతే మనం తప్పు మార్గంలో పడిపోతాము. కష్టకాలంలో కూడా దేవుని మీద నమ్మకం కోల్పోకూడదు.